అంటే సింపుల్‌గా ఊరికే జస్ట్ ఫర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. ఇన్ జనరల్‌గా ఆడపిల్లలకి ఫ్యామిలీ‌ల్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. స్లీప్‌లెస్ నైట్స్ అంటే ఎయిదర్ దే మస్ట్ బి ఎకనామికల్లీ వెరీ బ్యాక్వర్డ్. ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్, ది గర్ల్ మస్ట్ బి యాంబిషియస్. వితిన్ ది లిమిటేషన్స్‌లో ఉంటే స్లీప్‌లెస్ నైట్స్ అక్కర్లే. మంచిగా భోంచేసి పడుకోవచ్చు. అమ్మాయి ఏదో ఒక సంబంధం చూస్తారు, చేసుకొని వెళ్ళిపోవచ్చు. అమ్మా యాంబిషియస్ గర్ల్ అనే ఉండాలి. లేకపోతే కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ సిస్టము సపోర్ట్ చేయలేని ఒక వీక్ ఎకనామిక్ కండిషన్, లేదా ఇండిసిప్లిన్డ్ పేరెంట్స్. ఈ యాంగిల్స్ మూడే ఉంటాయి. ఆర్ యూ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అంటే పుట్టినప్పుడు ఉండే సార్, తర్వాత లేదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మై డాడ్ అంతా కోల్పోయారు, డబ్బులు అంతా కోల్పోయారు. అంటే బికాస్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ మిస్టేక్స్. అంతే, ప్యూర్ అనమాట. అందుకే నేను ఎందుకు అంటే ఈ రోజు నేను సింపుల్ గా చెప్పొచ్చు, కానీ నాకు ఆయన ఫాదర్ గా డిస్రెస్పెక్ట్ చేయడం ఇష్టం లేదు. బట్ ఓకే, వాట్ ఎవర్, ఆయన వల్లే మొత్తము ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఒక వయసు వచ్చిన అమ్మాయికి బట్టలు వేసుకోలేని పరిస్థితి అనమాట. అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఆయన. సో అప్పుడు ఇంకా మా మామయ్యలు కొంచెం హెల్ప్ చేయటం. మా మమ్మీ ఏంటి అంటే ఏ కష్టం ఉన్నా 4 గోడల మధ్య ఉండాలి. అంటే ఆవిడ అసలు, నేనైతే నిజం చెప్పాలి అంటే ఐ నో షీఈ్ నాట్ విత్ మీ టుడే, బట్ కానీ నాతో లేకపోయినా కూడా మా అమ్మ నాకు ఎప్పుడు దేవత లెక్క అనమాట. ఎందుకంటే ఒక ట్రూ పతివ్రత ఎలా ఉంటుందో నేను చూసిన. భర్త అగౌరవం అవ్వకూడదని తన కష్టమంతా మాతో పెట్టుకొని ఇంట్లోనే తప్ప వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ బ్రదర్స్కి ఎవరికి చెప్పేది కాదు. నేను దాన్ని ఎందుకమ్మా చెప్పొచ్చు కదా, ఎందుకు అట్లా అంటే, లేదు చెప్పినప్పుడు అయ్యో పాపం అంటారు, తర్వాత మీకు గౌరవం ఉండదు, నాకు గౌరవం ఉండదు. ఈ సమాజంలో భర్త అనేవాడు ఉంటేనే ఒక ఆడదానికి గౌరవం. అట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. తండ్రి ఉంటేనే పిల్లలకు గౌరవం. మళ్ళీ రేపు మీకు పెళ్లి సంబంధాలు రావు. సో అని తను ఎంత కుక్ అవుతూ ఎంత కష్టపడిందో, షీఈ్ మై ఫస్ట్ రోల్ మోడల్ అనమాట. నేను నేర్చుకోవడానికి లైఫ్ కానీ, మనుషుల్ని క్షమించే గుణం కానీ, అవన్నీ నాకు మా మదర్ దగ్గర నుంచే వచ్చాయి ఫస్ట్. సో మా డాడీ అన్ని కోల్పోవటం వల్ల పాప మా మమ్మీ ఏంటి హౌస్ వైఫ్, తనకేం తెలీదు. మనకి ఊర్లో గీదలు ఉంటాయి కదా, గీదలు పాలు అమ్మితేనే మేము 60 వచ్చి తినాలి. సో దట్ ఈస్ హౌ. అసలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టమైంది. మా బాబు మావయ్య అని ఒకళ్ళు ఉంటారు, ఆయన పాపం ఫీజులు కడితే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఆ రోజుల్లో. సో వాళ్ళు ఎప్పుడు నాకు డ్రెస్సులు కానీ అన్ని బాగా చూసుకునేవాళ్ళు. అంటే భగవంతుడు డైరెక్ట్ గా రాకపోయినా మనుషుల రూపంలో ఎక్కడో ఒకటి సాయం చేస్తాడని అప్పుడు 100% నేను బిలీవ్ చేస్తాను. అలాగా నాకు ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా ఫర్దర్ లేదు, ఇంకా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి లేదు, ఫ్యామిలీ సర్వైవ్ అవడానికి లేదు. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. 17 years అప్పుడే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టీచర్ జాబ్ చేసిన 1000 రూపాయలకి. సో అప్పటి నుంచి ఇంకా నేను ఇప్పటి వరకు నాన్ స్టాప్ ఇంకా నా లైఫ్. సో ఎకనామికల్ గా అవటం వల్లే మనం స్టార్ట్ చేసాం సార్, వేరే ప్రాబ్లం ఏం లేదు. అంతే, ఫాదర్ ఈజ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ. ఇప్పుడు అది వీక్ అయినప్పుడు న్యాచురల్ గానే సిస్టమ్ వీక్ అయిపోతుంది. హెల్త్ సార్, అంటే ఏ పిల్లలైనా పేరెంట్స్ ఉన్నంత వరకే వాళ్ళ లైఫ్. లేదు అంటే వీ హ్యావ్ టు సీ హెల్ప్. ఎంత పైకి మనం వచ్చినా ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రతి సిచ్యువేషన్లో. సో ఫాదర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో అది ఏమనుకుంటారంటే అది మన తలరాత అయి ఉండొచ్చు. సో మేబీ గాడ్ నన్ను వేరే దానికి నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అనుకునేదాన్ని. నేను చాలా పాజిటివ్ అనమాట, చాలా పాజిటివ్ గా నేను. ఇప్పుడు వరకు రారు కదా అసలు, ట్రస్ట్ మీ సార్, అదే ఎన్నిసార్లు అసలు. నేను మొన్న మా బాబుతో లాస్ట్ ఇయర్ చెప్తుండే, మా బాబు చాలా అప్సెట్ అయిపోయి వాడు చిన్నోడితో గొడవపడి చాలా బాధపడిపోతున్నాడు. 13 years వాడికి, సెకండ్ వాడికి. నేను వాడిని కూర్చోబెట్టి, నాన్న నీ ఏజ్ 13 years కదా, వాడు గొడవ పడినందుకు బాధపడుతున్నావు కదా, నీ ఏజ్లో నేనేం చేస్తున్నానో తెలిసినా అని అడిగా. ఏంటి మా వాళ్ళకి తినటానికి లోట్లేదు, ఇల్లు లోట్లేదు, కార్లు, బట్టలు, బొమ్మలు, స్కూలు, రిచ్, అన్నీ వాళ్ళంతా నేను నిజంగా లగ్జరీగానే పెంచుతున్నా, అంటే గుడ్గా పెంచుతున్నా. ఎందుకు నేను పొందని అన్ని వాళ్ళకి ఎవరి పేరెంట్స్ అని ఇది ఆలోచిస్తారు. నేను అడిగినా, నీకు ఇన్ని ఉంటే నువ్వు బాధపడుతున్నావు కదా, 13 years అప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను నీకు తెలుసా అన్న. ఎగ్జాక్ట్గా సార్ 13 years అప్పుడు ఎలా చచ్చిపోవాలి అని మార్గాలు ఎత్తుక్కుంటున్నాను నేను. యాక్చువల్గా అంత హెల్ చూపించేశారు నాకు. అంత అంటే అన్ఫార్చునేట్ ఏంటంటే, ఒకవేళ ఫాదరో మదరో మైనస్ అయినప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు ఫ్యామిలీలో. అస్సలకి ఎట్లా అంటే పుండి మీద కారం చల్లేవాళ్ళు తప్ప మనకేంటంటే అదృష్టం ఎక్కడా కూడా అసలు అరడుగు దూరంలో కూడా నేను చూడలేదన్నమాట. అసలు అదృష్టం అనేదాన్ని ఇప్పటికీ కాదు సార్, నేను ఎప్పటికీ నమ్మను నా లైఫ్లో.
ఎందుకంటే కష్టపడితే ఫలితం వస్తే అది అదృష్టం అంటే అది మూర్ఖత్వం అనుకుంటా. కరెక్ట్. కష్టే ఫలి అంటారు. అది అంతే. వేరే విషయం. అదృష్టానికి దీనికి సంబంధం లేదు. ఏం చేయకుండా వస్తుంది చూసింది సార్ కొంతమందికి. అది అదృష్టం. అదే అదృష్టం. సో నేను ఇప్పుడు కూడా అబ్బా నువ్వు నీకు అదృష్టం ఉంది, గాడ్ ఉన్నాడు అందుకే నువ్వు ఇట్లా ఉన్నా అంటే నేను ఒప్పుకోను. కష్టపడ్డాను కాబట్టి ఎన్నో త్యాగాలు చేయబట్టి ఉన్నాం ఇక్కడ, కూర్చొని రాలేదు కదా అని. కరెక్ట్. సో అట్లా సార్ అసలు ఎక్కడా సపోర్ట్ లేదు. ఐ పిటీ ఆన్ దెమ్ అనమాట. అసలు బ్లడ్ రిలేషన్ అంటే నాకు ఈరోజు నా పిల్లలు తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి సార్ ఈ రోజు కూడా. బట్ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ప్రపంచమే నా కుటుంబం. సో ఇప్పుడు నాకు అసలు ఏది రిస్ట్రిక్షన్స్ లేదు. నన్ను ఏ బంధంలో ఎవరు ఎట్లా చూస్తే నేను అట్లాగే రియాక్ట్ అవుతాయి. ఈ రోజున నాకు ప్రతిదీ వాల్యూ తెలుసు. సో ఈ రోజుకి నేను ఇట్లా ఉన్నానంటే సార్ ఇట్ ఈస్ ఓన్లీ మీ. మనం ఉండే పద్ధతి, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా, ఎగ్జాక్ట్. అట్లాగా. అంటే మీరు అసలు ఈ ఐటీ వరల్డ్ లోకి వెళ్ళారా మీరు? అవును సార్. అవును బికమ్ సార్. ఎన్ ఇంజనీర్. అవును సార్. ఎందుకంటే డాడీ బాగున్నప్పుడు ఒకటేంటంటే వాట్ ఎవర్ తనేంటి అనేది పక్కన పెడితే మేము బాగుండాలి, పద్ధతిగా పెరగాలి అనుకునేవాడు పాపం ఆయన. సో నేను అది చాలా స్ట్రాంగ్ గా తీసేసుకున్నా. డిసిప్లిన్ అనేది నాకు చాలా స్ట్రిక్ట్ రూల్ అనమాట. డాడీ నన్ను ఇంజనీర్ చేయాలనుకున్నాడు ఆయన బాగుండి ఉంటే. సో నేను ఇంజనీర్ చదవలేకపోయాను. తర్వాత మా ఫ్యామిలీలో ఎగతాళి అనమాట ప్రతి ఒక్కళ్ళు. అంటే వీళ్ళకి డబ్బు లేదుగా ఏం చదువుతారు అని. అవన్నీ నేను చాలా సీరియస్ గా తీసుకున్నా. సో ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి అనుకుని సరే బీఎస్సీ కంప్యూటర్స్ ప్రైవేట్గా చదివాను. చదివి కోర్సులు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇంజనీర్ వస్తుందిలే, బీటెక్ ఎట్లాగా మనం చదవలేమని అప్పుడు నేను కోర్సులు అవన్నీ నేర్చుకొని సాఫ్ట్వేర్కి వెళ్ళాను సార్. అది కూడా ఆఫ్టర్ వెరీ స్ట్రగుల్స్ అనమాట. రికమెండ్ చేసేవాళ్ళు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మనం అంటేనే మన ప్రొఫైల్ అంటేనే చిన్న చూపు, డబ్బు లేదు సార్. ఫ్యామిలీస్ రిలేషన్స్ అంటారు కానీ డబ్బు లేకపోతే విలువ ఉండదు సార్. నేను ఐబిఎంలో ఫస్ట్ టైము నేను జాబ్ కొట్టి నెలకి 25,000 అన్నప్పుడు అప్పుడు గౌరవంగా కనిపించింది. నేను మా మమ్మీ చాలా గౌరవంగా కనిపించాం మా రిలేటివ్స్లో. సో మనీతో కొనుక్కోవచ్చు అన్నప్పుడు ఇంకెందుకు అవన్నీ? మనీతో కాదు కదా కొనుక్కున్నది, మీరు స్వయం కృషితో కొన్నారు. అవును. అది 25,000 కావచ్చు, 10,000 కావచ్చు. అవును. దట్స్ డిఫరెంట్. మనకి మనలాగా కష్టపడి వచ్చిన వాళ్ళకి తెలిసింది సార్ ఆ విలువ. సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్. వెన్ యూ గెయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్, పీపుల్ ఆటోమేటికల్లీ విల్ రెస్పెక్ట్ యూ. అది